7 దశాబ్దాల పాటు అద్భుతమైన అభినయం, గంభీరమైన స్వరం, కళ్లతోనే పలికించే హావభావాలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అలనాటి తార షావుకారు జానకి దివికేగారు. నాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా షావుకారు జానకి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆమె 400కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్తో హీరోయిన్గా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. 1931 డిసెంబర్ 12న రాజమహేంద్రవరంలో షావుకారు జానకి జన్మించారు. 1950లో షావుకారు చిత్రంతో కథానాయికగా జానకి సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న ఘనత జానకి సొంతం. షావుకారు జానకి డైలాగ్స్ తీరుకు ఇండస్ట్రీలో ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డెబ్బై 73 ఏళ్ల అనేక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు జానకమ్మ. సంసారం ఒక చదరంగంలో చిలకమ్మ పాత్రలో నటించి మెప్పించారు జానకి. 1955లో ఏకంగా 11 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు జానకి. 1952లో తమిళ చిత్రం వలయపతిలో నటించారు. రోజులు మారాయి సినిమా 1955లో జానకి సినీ జీవితాన్ని మార్చింది. జానకి యాక్ట్ చేసిన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఏది నిజం సినిమాకు జాతీయ బహుమతి దక్కింది. 1962 తర్వాత సహాయ పాత్రల్లో నటించారు. 2023లో వచ్చిన అన్నీ మంచి శకునములే జానకి చివరి చిత్రం. షావుకారు జానకి కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేశారు. హీరోయిన్ కృష్ణకుమారి షావుకారు జానకి స్వయానా చెల్లెలు. షావుకారు జానకి 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. విలక్షణమైన నటనకు గాను కళైమామణి, నంది, రాజ్యోత్సవ అవార్డులు వరించాయి. సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం అందుకున్నారు. జానకి మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. షావుకారు జానకి మృతిపై నటీనటులు సానుభూతి తెలిపారు. షావుకారు జానకి పోషించిన పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు.